కర్ణాటక నుండి అక్రమంగా మద్యం ఆయుధాలను తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురు యువకులను పక్కా సమాచారంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుండి 3 మరణాయుధాలు, 3 కేసుల 90 ml కర్ణాటక టేట్రా ప్యాకెట్లు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కదిరి సబ్ జైలుకు తరలించారు. నేరానికి సంబంధించిన 3 కత్తులు, కేసుల టెట్రా ప్యాకెట్, ఒక మోటార్ సైకిల్ స్పీడ్ గా వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలో ముగ్గురిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు విచారించగా షేక్ కాజావలి, వలిబాషా, ముజహర్ గా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కూడా గతంలో పాత కేసులు ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నేరానికి సంబంధించిన 3 కత్తులు, కేసుల టెట్రా ప్యాకెట్లు, తర్వాత వాళ్ళ దగ్గర 2,01,000 రూపాయల నగదు కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ గత నేపథ్యం పరిశీలించినట్లయితే వీళ్ళు వలిబాషా, ముజహర్ గతంలో పెయింటర్ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉంటూ చాలా సందర్భాల్లో తాగి గొడవ చేయడం, లేకపోతే న్యూసెన్స్ చేయడం చేసేవాళ్లు. తర్వాత ఇతనితో పాటు ఉన్న ముజహర్ షేక్ కాజావలి వచ్చేసి గతంలో కర్నూలు, ధర్మవరం, అనంతపురంలో గంజాయి కేసుల్లో ఉండేవాళ్లు. ఈ గంజాయి కేసులో ఈ పోలీసులు నిఘా ఎక్కువ కావడం వలన దాని నుండి దృష్టి మళ్లించేసి కర్ణాటక నుంచి ఈ NDBL టెట్రా ప్యాకెట్ తెచ్చి తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్మే క్రమంలో పోలీసులు ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఏదైనా గంజాయి సంబంధించిన సమాచారం, టెట్రా ప్యాకెట్లకు సంబంధించిన సమాచారం వచ్చినట్లయితే పోలీసులకు తెలపాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.